لوحنا الدم خندا واستولوا الأغلينا. السلام عليكم ورحمة الله وبركاته. نحمده نصلي على رسول كريم أما بعد. أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. صدق الله العظيم. اللهم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. గౌరవనీయులైన పెద్దలు, నా శ్రీ అభిలాషులారా, సోదరిముడులారా, సర్వసూత్రములు, సర్వ గొప్పలు, సర్వ పొగడతలు ఆ నిఖిల జగతి పరిపోషకుడు అయిన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ మహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి సల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజల్లుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వాలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీద్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వాలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వాలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీద్ మజీద్. సోదరులారా, సోదరిముళ్ళారా, మేము ఇప్పుడు దాకా స్వర్గం ఎలా ఉంటుంది అనే అంశాన్ని వింటున్నాం. కానీ భాష ఉర్దూలో స్వర్గం ఎలా ఉంటుంది అర్థమైన వాళ్ళకైతే అందులో ప్రవేశించాలని ఉంటుంది. అర్థం కానోళ్ళు ఏదో మొలసా ఇంద నుంచి జన్నత్ 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 అన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. జన్నత్ అయితే మనకు తెలుసు కదా, అందులో వెళ్ళటానికి ఏదైతే సాధనం ఉందో అదే సన్మార్గం అన్నమాట. సరైన మార్గంలో నడిస్తేనే స్వర్గంలో వెళ్తాడు. డొంక తిరుగుడు మార్గాల్లో వెళ్తే స్వర్గంలో వెళ్ళాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విలువైన వస్తువు స్వర్గంగా పెట్టాడు. దాని మీద ప్రయాణించటం మానవుడికి హిదాయత్ అని చెప్పాడు. నేను మీ ముందు సూర్య ఫాతిహాలోని కొన్ని వచనాలు చదివాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లాహ్, నేను నిన్ను కూడా ఆరాధిస్తున్నాను, నీతో కూడా అర్థిస్తున్నాను అని అంటాడు. కరెక్టేనా తర్జుమా? కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. అంటే ఏంటంటే అందరూ దాని మీద శ్రద్ధ వహించలేదని అనుకుంటున్నా. ఇంకోసారి వినండి, తర్జుమా ఎట్లా ఉన్నదంటే ఇందులో ఇయ్యాక నాబుదు, అల్లా నేను నిన్ను కూడా ఆరాధిస్తున్నాను, వయ్యాక నస్తాయి నీతో కూడా అర్థిస్తున్నాను అని. కరెక్టేనా ఇది అంటున్నా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నారు, ఎందుకంటే కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ ఏంటి? సరైనది ఏంటంటే ఇయ్యాక నాబుదు, ఓ అల్లా నేను నిన్నే ఆరాధిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన తప్ప ఇతరులను నేను ఆరాధించనని అక్కడ కటాకంఠంగా ఒక ఒప్పందం చేస్తున్నాడు దాసుడు అల్లాతో. అది వారానికి ఒకసారి చేస్తాడా, రోజు చేస్తాడా? నమాజ్ చేస్తే రోజు చేస్తాడు, లేకపోతే శుక్రవారం ఒక రోజు మాత్రం తప్పకుండా చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇయ్యాక నాబుదు, ఓ నా దాసుల్లారా, మీరంటారు నన్నే ఆరాధిస్తున్నానని, దీని మీద అయితే నిలకడగా ఉండండి అంటాడు. ఎందుకంటే స్వర్గం దొరకాలంటే, సన్మార్గం పొందాలంటే ఇదే సరైన మార్గం. అదేంటంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. లా ఇలాహా ఇల్లల్లా అనేదే ఇది. ఏమిటంటే నేను నిన్నే ఆరాధిస్తున్నాను. ఒక భర్త భార్యను వివాహం చేసుకునేటప్పుడు మొల్సాబ్ గారు అడుగుతారు, ఈ భార్య ఫలానిబ్నే ఫలానా అమ్మాయి మీకు సమ్మతమేనా అంటే ఆ వ్యక్తి ఏమంటాడు? ఖాజీ సాబ్ ముందు హుబుల్ హై అంటాడు. లోపటి నుంచి వస్తుంది ఎంతో ఆనందంగా, హుబుల్ హై అంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాననే పదాన్ని వాడాడు. ఒప్పుకుంటున్నాననే పదం ఎటువంటిదో తెలుసా? ఇది
ఆమె వ్యాధిగ్రస్తులైతే నయం చేస్తానని, ఆమె అనారోగ్యం అయితే సహాయం చేస్తానని, ఆమె ప్రతి స్థితిలో కూడా నేను తోడుంటాననే ఒప్పందం అది. కుబూలే అనే ఒప్పందం కేవలం భార్యగానే స్వీకరిస్తానని కాదు, భార్య తల్లిదండ్రులను అత్తామామలు అంటామని, వాళ్ళ కుటుంబీకుల్ని నేను గౌరవిస్తానని, ఎన్ని పద్ధతులు అందులో వచ్చేస్తాయి. ఒకటే కుబూలే అనే దాంట్లో. మనం ఏం చేస్తాం, అల్లా సుబ్హానహు వ తఆలా కూడా ఇదే అంటున్నాడు, ఏదైతే ఒప్పందం మీరు చేశారో కుబూలే అనేది, ఈ ఒప్పందం మీద నిలకడగా ఉండండి, నా ఒప్పందాన్ని నేను పూర్తి చేస్తాను. ఈ ఒప్పందం లేకపోతే ఇంకో ఒప్పందం కూడా రాదు. ఓ వ్యక్తి అంటాడు, అయ్యా నేను మీ వద్ద నేను ఉదయం 10ంటికి వచ్చి సాయంత్రం 5ంటి దాకా పనిచేస్తా, ఎంత పైసలు ఇస్తారో అన్నాడు. ఆయన అన్నాడు, సరే ఓ 500 రూపాయలు ఇస్తానండి అన్నాడు. ఆయన ఉదయం రాలేదు, మధ్యాహ్నం రాలేదు, 5ంటికి వచ్చి అంటున్నాడు, డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. ఇక ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు ఏం చేసావు, ఒప్పందం చేసావు కదా, ఏమని 10ంటికి వచ్చి సాయంత్రం దాకా ఉంటా పని చేస్తానని, మరి ఒప్పందం చేసిన రాలేదు, అసలు నువ్వు మాట తప్పినంది నిన్ను కొట్టాలి అంటే, ఆ వ్యక్తి అంటాడు, ఒప్పందం అయినా చేశాను కదండి అంటాడు. ఈ జమానాలో ముస్లింలు ఇట్లాగే తయారయ్యారు. అరే కల్మానైనా చదివాను కదండి అంటారు. అరే కల్మాతో పాటు ఏం చేయాలి, ఒప్పందాన్ని పూర్తి చేయాలి. ఆ కల్మాలో ఏముంది, లా ఇలాహ ఇల్లల్లా. మక్కావాసులు అందుకోసమే దాన్ని చదవలేదు. ఎందుకు తెలుసా, ఒక్క లా ఇలాహ ఇల్లల్లా అని పదాన్ని మనం ఉచ్చరిస్తే జీవితకాలం ఈ పదం లోపల జీవితం గడపాలి అని. కానీ మనం 100 సార్లు కూడా చదివి కూడా దాని బయట జీవితం గడుపుతాం. అందుకోసం తేడా వచ్చేసింది మనకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకోలేదు, అంతే తేడా. ఇయ్యాక నాబుదు అనే పదం గోరీలను, జెండాలను, పీర్లను, పెద్దోళ్లను, చిన్నోళ్లను అందరినీ పక్కన పెడుతుంది. మనం అందరినీ మధ్యలో పెట్టి లా ఇలాహ ఇల్లల్లా చదువుతాం. అది పనికిరాదు. లా ఇలాహ ఇల్లల్లా అనే పదం ఎటువంటిదంటే, దీంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడి సన్మార్గం ప్రసాదిస్తాడు. ఈ దీన్ని గుండా నడిస్తే స్వర్గం ప్రసాదిస్తాడు. మనం ఏం చేస్తాం, దానికి వ్యతిరేకంగా వెళ్తాం. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాజంలో చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నన్ను నమ్మే దాసులను నేను రక్షిస్తానన్నాడు. కానీ ముస్లిం సమాజం ఇక్కడ ఎంతగా ఆపదలకు గురవుతుంది. ఇక్కడ రక్షణ ఎక్కడ, ఎవరు రక్షిస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కల్మాను నేను రక్షించలేదు, కనీసం కల్మా మీద నిలకడలేదు, అలాంటి వారిని నేను ఎలా రక్షిస్తాను? ఒక ఉర్దూ కవి అంటాడు, తౌహీద్ కి అమానత్ సీనో మే హై హమారే, ఆసా నహీ మిటానా నామో నిషా హమారా. ఏమంటాడు, దైవం ఏకత్వం మా మధ్యలో ముద్రితమైపోయింది, మమ్మల్ని నామరూపాలు లేకుండా సమసిపోయేటట్టు చేయటం ఎవరి తరం కాదు అన్నాడు. ఆ భావనే లేదు. జెండా దగ్గరికి వెళ్ళి మోకరెళ్ళి వెళ్ళటం, సమాధుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయటం, ఇదంతా ఎటువంటిదంటే ముస్లిం సమాజానికి ఏమాత్రం దూరం నుంచి కూడా దాని సంబంధం లేదు. దాన్ని మనం తీసుకొచ్చి ఇస్లాం అంటున్నాం. ఈ ఇస్లాం కాదు ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్ వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ధర్మమైన ఇస్లాంకి వ్యతిరేకంగా నడిచి ఇది అల్లా ధర్మం అని అనుకుంటాడో ఫలన్ యుక్బల మిన్, ఆ ధర్మంలో చేసే ఆచరణ ధర్మానికి సంబంధం లేనిది ఎవరైతే చేస్తారో ఫలన్ యుక్బల మిన్, అవి ఎన్నటికీ స్వీకరింపబడదు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, వారు ప్రళయ దినాన నష్టానికి గురవుతారు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని చదవండి అంటాడు, చదివితే అర్థమవుతుంది. ఖుల్ ఔనబ్బియుకుం బిఖైరిన్ మిన్ జాలికుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుల్ ఔనబ్బియుకుం బిల్ అక్సరీన అమలా అల్లజీన జల్ల సాయుహుం ఫిల్ హయాతి దునియా వహుం యహ్సబూన అన్నహుం యుహ్సినూన సునా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నేను మీకు చెప్పనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, సూరే కహఫ్ ఎన్నో సూరా అండి ఇది, 18. అంటే క్రైస్తవుల్లో పాస్టర్ గారు స్పీచ్ చేస్తా మత్తయి సువార్త 11వ అధ్యాయం టక్ మంచి తీసి చదువుతారు. మనోళ్ళకి ఎన్నో నెంబర్ సూరా అండి అంటే, కొంతమంది తప్ప అందరూ మోగవ్రతం చేస్తూ ఉంటారు, చెప్పినోడు చెప్పుకుంటారు, మా ఇంకెందుకు లేదు, ఖురాన్తో సంబంధమే లేదు. అదే రంజాన్ రావాలి, మొబైల్ చూస్తూ ఉంటాడు, ఏంట్రా ఖురాన్ చదువుతున్నాను, ఖురాన్. సోదరులారా, ఖురాన్ బాగానే ఉంది, కానీ ఖురాన్లో ఏముంది? ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. ఏంద్రా వచ్చినావు అంటే, ఇక్కడ గాయమైందన్నాడట. సరే ఏం చేయాలంటే చిట్టి రాశాడు, ఇదో మందు రాస్తున్నాను, మందు ఉంది ఇందులో, చిట్టిలో ఏముంది, మందు ఉంది, దీన్ని ఉదయం సాయంత్రం బాగా మరగబెట్టి చల్లార్చి దాని తర్వాత దీని మీద కడగాలి అన్నాడు. సరే అని 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, డాక్టర్ గారు ఓకేనండి చేశాను, తగ్గలేదండి అన్నాడు. ఏం చేసావు రా అన్నాడు. ఏం చేశానండి, మీరు చెప్పినట్టే చేశానన్నాడు. అసలు చెప్పు ఏం చేసావు అన్నాడు. చిట్టిలో మందు ఉందన్నారు కదా, చిట్టిని ఉడకబెట్టా,
బాగా ఉడకబెట్టా, చల్లార్చా, ఆ నీళ్ళతోనే కడిగానండి అన్నాడు. నాయన చిట్టిలో లేదురా, చిట్టిలో మందు లేదు, చిట్టిలో రాసింది. ఖురాన్ని ఏలాడు తీసుకుంటే సవాబు రాదు నాయన, ఖురాన్లో మందు ఉంది, చదవాలి, దాంట్లో అర్థం ఉంది. మనం ఏం చేస్తాం, లా ఇలాహా ఇల్లల్లా అని పక్కన పెట్టాం, ఖురాన్ని మెల్ల ఏలాడు తీసుకున్నాం. తాయిత్ ఏంటంటే తాయిత్ మొలసాబ్ ఏముంది అనుకుంటున్నాం, కల్మా ఉంది, లా ఇలాహా ఇల్లల్లా ఉంది, ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. అరే 2-3 వాక్యాలు రాసుకుంటే తగిలించుకుంటే ఏం లాభం, మొత్తం ఖురాన్ ఎలాంటి తీసుకుంటే సరిపోదా? సోదరులారా, ఇట్టగా లేదండి. తేనెలో షిఫా ఉంది, అల్లా ఖురాన్లో అన్నాడు. సత్యమా అసత్యమా? తేనెలో షిఫా ఉంది, సత్యమా అసత్యమా? తాగితే షిఫా ఉందా, రాసుకుంటే షిఫా ఉందా? ఏమంటే తాగితే షిఫా ఉంది, రాసుకుంటే షిఫా లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇయ్యాక నాబుదు, అల్లా నిన్నే ఆరాధిస్తున్నాం. మాట ఒకటి చెప్తున్నాం, పని ఒకటి చేస్తున్నాం. మాట ఒకటి చెప్తున్నాం, పని ఒకటి చేస్తున్నాం. దీనివల్ల లాభం రాదు, సన్మార్గం రాదు. సన్మార్గం ఏంటంటే చెప్పిన మాట మీద నిలకడగా ఉండాలి. నమాజులు ఇంకోటి చెబుతాం, అత్తయ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యబాత్, ఇది కూడా చెబుతాం. కానీ ఇక్కడ ఉన్న 100 మందిలో లేపి ఏమన్నా దీని తర్జుమా చెప్పండి అంటే ఇలా బుర్ర కొక్కుని ఎప్పుడో చిన్నతనంలో బయట చేశాను కానీ ఇప్పుడు దాకా దాని గురించి తెలీదు అంటారు. ఏం చదువుతున్నారో తెలియదు. అందులో ఉంది అత్తయ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యబాత్, అల్లా నోటితో చేసే ఆరాధన, దేహంతో చేసే ఆరాధన, ధనంతో చేసే ఆరాధన నీకోసమే. ఇక్కడ చెప్పి మనం వెళ్ళి జెండా పండగలు చేయటం, పీర్ల పండగలు చేయటం, అన్ని చేయటం, ఇక్కడ ఏది అసలు కల్మానే మర్చిపోయినప్పుడు, కర్మ పద్ధతి మార్చినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా మానవుల్ని మార్చడం అనేది అసంభవం. ఇంతమంది దైవాలు ప్రేమ మానవుడు గుండెల్లో పెట్టుకొని అల్లా ఒక్కరిని ఆరాధిస్తే లాభం లేదు. అల్లా అంటున్నాడు, ఫమన్ యక్ఫురు బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్, మీరు తాగూత్ ప్రేమలైతే ఉన్నాయో పక్కన పెట్టండి, వయుమిన్ బిల్లాహ్, ఆ తర్వాత అల్లా మీద విశ్వాసం తీసుకురండి. ముందు అల్లా మీద విశ్వాసం తీసుకురాకండి అన్నాడు. విశ్వాసం తకిమా ప్రేమతో కలిపితే అల్లా ప్రేమ ఒప్పుకోడు. మొత్తం ఖాళీ చేయండి, మనసుని పవిత్రంగా పెట్టి అప్పుడు పెట్టండి అన్నాడు. కనుక సోదరులారా, లా ఇలాహా ఇల్లల్లా, ఇదే అంశం మానవుడి జీవిత రహస్యం అన్నమాట. అల్లాని గుర్తించలేకపోతే మానవుడి సన్మార్గం ఎలా వస్తుంది? ఇయ్యాక నఅబుదు. భార్య భర్తుండంగా పక్క మగవాడిని చూసి నవ్వితే భర్త ఏమనుకుంటాడు? అనుమానిస్తాడా లేదా? అరే అల్లాని వదిలి దాసుడినే నమ్ముతుంటే అల్లా ఏమనుకుంటాడు? కనుక సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇయ్యాక నఅబుదు చెప్పాము, దాని మీదే నిలకడగా ఉండాలి. ఆ తర్వాత ఏమంటాడండి, వయ్యాక నస్తఈన్, అయ్య అల్లా, ఓ అల్లా, నేను నీతోనే అర్థిస్తున్నాను అన్నాడు. నిన్ను ఆరాధిస్తున్నాననే పదం చెప్పంగానే అల్లా చాలా ఖుషి అయిపోయాడు. ఎంత ఆనందించాడంటే అల్లా సుబ్హానహు వ తఆలా మరో పదం వాడమన్నాడు. అదేంటి? వయ్యాక నస్తఈన్, నీతోనే నేను అర్థిస్తున్నాను. అల్లా ఏమడిగినా నిన్నే అర్థిస్తాను. ఇప్పుడు అల్లాకి ఎంత సంతోషం అయిందంటే, అడుగుతున్నాడంటే పిల్లోడు అడుగుతాడండి. ఎంత అడుగుతాడండి? ₹2 చాక్లెట్ కోసం అడుగుతాడు. అదే పెద్ద ఆయన అడిగితే పెద్ద వస్తువే అడుగుతాడు. కానీ మనం అడిగేది అల్లా దృష్టిలో చిన్నదేందే, కానీ అల్లా పెద్దది ఇవ్వాలి తలుచుకుంటున్నాడు. అల్లా అద్భుతమైనది ఇవ్వాలి తలుచుకుంటున్నాడు. అదేంటి? అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సరే నీకు తెలియదు కదా అడగటం, నేను చెప్తున్నాను అడుగు. ఏమడగాలల్లా? నిన్నే అడుగుతాను, ఎవరిని అడగను. అయితే నా దగ్గరే ఉంది ఆ వస్తువు, అడుగు నన్నే అన్నాడు. ఏమని అడగాలల్లా అంటే, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం అడుగుమన్నాడు. ఏమడగమన్నాడు? ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు అని అడగమన్నాడు. ఏంటంటే మనిషికి ఏం కావాలండి? డబ్బు కావాలి, మంచి భార్య కావాలి, ఆస్తి అంతస్తులు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ అడగమనొచ్చు కదా అల్లా. ఇది అడిగితే నేను ఇస్తా ఉంటాను రోజు అని. కానీ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం ఎందుకు అడగమన్నాడు? ఎందుకంటే అల్లా దృష్టిలో అది విలువైనది. ధనం ఇహలోక సంబంధం ఉంటది, ఊడుతుంది, శ్వాస తెగంగానే అది కూడా సంబంధం తెగుతుంది. కానీ సిరాతల్ ముస్తఖీం అనేది ఏదైతే ఉందో సన్మార్గం, అది చచ్చిన తర్వాత కూడా పనికి వస్తుంది. ఇహలోకంలో పనికి వస్తుంది, మరి పరలోకంలో కూడా పనికి వస్తుంది. మరి విలువదాయకమైందా లేదా? అది చాలా విలువదాయకమైంది.
దీని విలువ తెలియాలంటే ఆ వ్యక్తికి అడగండి. ఏ వ్యక్తి అయితే కొత్తగా ఇస్లాం స్వీకరించాడో ఆ వ్యక్తిని అడగండి. ఏమయ్యా మాకు ఇస్లాం ఏం నచ్చలేదు, నీకేం నచ్చిందిరా బాబు, అన్ని వదులుకొని వచ్చావు అంటారు. ఆడంటాడు, పిచ్చోళ్ళారా, వజ్రం మీ దగ్గర ఉండి గులకరాయ అనుకుంటున్నారు, నేను అన్వేషించి వజ్రాన్ని పసిగట్టొచ్చాను అంటాడు. ఎంత విలువైన వస్తువు అండి అది. అల్లాహు అక్బర్. ఒకవేళ ఆ హిదాయత్ అల్లా మనకి ఇవ్వకపోతే ఏదో జెండాల దగ్గర కుండాల దగ్గర ఉండేవాళ్ళము. ఎంత పెద్ద వస్తువు అండి. అల్లాహు అక్బర్. సహాబా ఇక్రామ్ రజియల్లాహు తఆలా అన్హు హిజ్రత్ చేసేటప్పుడు వాళ్ళ ముందు డబ్బు ప్రస్తావన వచ్చింది. మీరు మక్కాలో వచ్చి సంపాదించిన డబ్బు ఇది, వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అన్నారు. పర్వాలేదన్నారు. మీ భార్య ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, వదిలిపెట్టి వెళ్ళండి అండి. పర్వాలేదు. మీ పిల్లలు సైతం వదిలిపెట్టి వెళ్ళండి అన్నారు. పర్వాలేదు. ఇస్లాంని పట్టుకుపోతాం, అన్ని వదిలిపెట్టిపోతాం అన్నారు. అల్లాహు అక్బర్. ఎంత విలువైందో వాళ్ళకి తెలిసింది, కానీ మనకి తెలియదు అదేమిటో. అల్లాహు అక్బర్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అన్నారు, నా దైవం ఎవరో తెలుసా? వహువల్లజీ ఖలఖని ఫహువ యహదీన్. అల్లా ఎవడో తెలుసా? నన్ను పుట్టించినోడు ఆయన. పుట్టించడమే కాదు, సన్మార్గం ఆయన నన్నే ప్రసాదిస్తాడు, సన్మార్గం ఆయనే ప్రసాదించేవాడు. వల్లజీ యుకీముని వహువ యుస్కీన్. నాకు బువ్వ పెట్టేవాడు కూడా ఆయనే, నీరు పోసేవాడు కూడా ఆయనే. చూడండి, బ్రతకడానికి ఏం కావాలి? అన్నం, ఆహారం, పానీయమే కదా. కానీ అల్లా అంటున్నాడు, నా ప్రవక్త ఎంత పసిగట్టాడంటే సిరాతి ముస్తఖీంని, అల్లజీ ఖలఖని, అల్లా నన్ను సృష్టించాడు, ఫహువ యహదీన్. సృష్టించిన తర్వాత, పుట్టిన తర్వాత మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి కదా బ్రతకడానికి. నా మీకు తెలీదు, ఆహారం లేకపోతే ఒక్క చావే వస్తుంది, హిదాయత్ లేకపోతే 100 చావులు వస్తాయి. చావు మీద చావు వస్తుంది నరకంలో. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నాడు, నా ఇబ్రాహీం సన్మార్గాన్ని పసిగట్టాడు, అందుకోసం ఏమన్నాడు? అల్లజీ ఖలఖని ఫహువ యహదీన్. నన్ను పుట్టించడమే కాదు, సన్మార్గం కూడా అనేస్తాడు. వల్లజీ యుతీముని వయుస్కీన్. అన్నం కూడా ఆయన పెడతాడు. అన్నం స్థితి తర్వాత పెట్టారు, హిదాయత్ ముందు పెట్టారు. తినటం తాగటం తర్వాత, ముందు సన్మార్గం కావాలి అన్నారు. రంజాన్లో ఎక్కువ తింటావా, తక్కువ తింటావా? ఎక్కువ హిదాయత్ మీద ఉంటావా, తక్కువ హిదాయత్ మీద ఉంటావా? తిండి తక్కువ అయితే హిదాయత్ ఎక్కువ అవుతుంది అంటున్నాడు అల్లా. తిండి తగ్గించండి, బరువు పెంచితే లాభం లేదండి, విశ్వాసం పెంచాలంటున్నాడు. మనం ఏం చెప్తాం? మోల్ సాబ్ ఏం అజూబా అయిందో తెలుసా? ఏమైందిరా? అది ఏ హర్బల్ అట, 10,000 పెట్టి యూజ్ చేశా, 3 కిలోలే తగ్గా. రంజాన్లో 10 కిలోలు తగ్గా. అరే నాయన, 10 కిలోలు తగ్గడం కాదురా, విశ్వాసభరితమైన జీవితం పెరగాలి. మనం ఏం చేస్తాం? సోదరులారా, హిదాయత్ మామూలు విషయం కాదు. అల్లా అంటున్నాడు, అడుగు, ఏం అడుగుతావు అడుగు, కానీ అడగటం నాకు తెలుసు, ఏది మంచో అదే అడుగు, నేను చెప్తాను నీకు అన్నాడు. అదేంట? ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు. మార్గం ఎందుకు ప్రసాదించమన్నాడు? ఎందుకంటే మార్గం ఏదైతే ఉంటుందో దాని మీద నడుస్తేనే గమ్యం వస్తుంది. గమ్యం రావడానికి మార్గం మీద నడవాలి. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, నేను మిమ్మల్ని కూర్చోపెట్టను, నడిపిస్తాను అంటున్నాడు. అల్లాహు అక్బర్. అడగండి. అచ్చా, ఈ నమాజ్లో ఒక్కసారి అడుగుతామా, పదే అడుగుతానే ఉంటామా? పదే అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మార్గం తప్పిపోయే చాలా అవకాశాలు ఉన్నాయి, అందుకోసం పదే అడగండి. ఈ మార్గం మీద ఎవడున్నాడు తెలుసా? ఎవడున్నాడండి? ఎవడున్నాడు ఈ మార్గం మీద? దాన్ని పసిగడితే మార్గం కరెక్ట్గా నడుస్తాం. శైతాన్కి తెలుసు సన్మార్గం. అల్లా అంటున్నాడు, శైతాన్ అల్లాతో ఒప్పందం చేశాడు. ఏమని? అల్లా, నీ దాసులను వక్ర మార్గాన్న తీసుకెళ్తాను. ఆడు కూడా మార్గమే అన్నాడు, ఎందుకంటే మార్గం ఏదో ఆడికే తెలుసు. నీ వక్ర మార్గం, సరైన మార్గం మీద నేను కూర్చొని ఉంటానన్నాడా, నడుస్తా ఉంటానన్నాడా? ఏమండి అర్థమైంది ఏంటంటే, శైతాన్ సన్మార్గం మీద కూర్చొని ఉంటాడు, ముసల్మాన్ నడుస్తా ఉంటాడు. ఒకవేళ ముసల్మాన్ కూడా కూర్చొని ఉంటే
శైతాన్కి ఆడు కూడా సోదరుడైపోయాడు. నడవాలి కదా, మార్గం మీద నడవాలి. సత్యం తెలిసింది, నడిస్తే వెళ్తాం. ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళాలి, బస్సు తెలిసిపోయింది మాకు. బస్ స్టాండ్ వెళ్ళి కూర్చొని ఇది బస్సు తెలుసు మనకు అంటే సరిపోతా, కూర్చుంటే వెళ్తామా? సన్మార్గం తెలిస్తే వెళ్ళము, దాని మీద కూర్చుంటే. అందుకోసం సన్మార్గం తెలియటం ఒక వంతు, దాన్ని స్వీకరించడం రెండో వంతు, దాని మీద స్థిరతత్వం మూడో వంతు. ఇన్ని విషయాలున్నాయి. మనం ఒక్క సిరాత ముస్తఖీమే అడుగుతాం, కానీ అల్లా అంటున్నాడు పదే పదే అడగటం వల్ల దాని మీద స్థిరతత్వం కూడా ప్రసాదిస్తామంటాడు. ఒక్కసారి అడిగితే జుమ్మాలో ఒక్కసారి వచ్చి 2 రకాట్లు ఏదైనా సిరాతల్ ముస్తఖీ ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అని అడిగితే అల్లా ఇస్తాడా? మళ్ళా రంజాన్ దాకా అడ్డి తిప్పుతానే ఉంటాడు మస్జిద్ చుట్టూ. ఎప్పుడు కూడా 5 పూటలు నమాజ్ చేసే సద్బుద్ధిని ఇవ్వడు. సద్బుద్ధి అల్లా తరపు నుంచి వస్తుంది. అచ్చా, సిరాతే ముస్తఖీం అని అడిగాడు, బాగానే ఉంది. ఈ అనంతాలేహం అని ఎందుకు చెప్పాడు? ఏమంటే అనంతాలేహం ఎందుకు చెప్పాడు? మార్గం తెలిసిపోతే నడుస్తా ఉంటే ఇబ్బందులు, పరాజయాలు, పరాభవాలు వస్తూ ఉంటాయండి మార్గంలో. ఈ మార్గం అంత సులువైనది కాదు. ఈ మార్గం ఎంత సునియాసంగా ఉందో దాని మీద కఠిన తత్వాలు కూడా అలాగే ఉంటాయి. కోరికలను ముందు కళ్ళెం వెయ్యాలి, అప్పుడు ఈ మార్గం మీద నడవాలి. ప్రతి సందర్భంలో అల్లా ఆజ్ఞలు పాటిస్తూ పోవాలి. అందుకోసమే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సన్మార్గం ఎంత రుఢిగా ఉందో దాని మీద నడవటం కూడా అంతే కష్టమైపోద్ది. ఓసారి ఓ సహాబీ వచ్చి అన్నారు, యా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీతో ప్రేమిస్తున్నానండి అన్నాడు. కరెక్ట్గానే చెప్తున్నావా అన్నారు. నిజం యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని ప్రేమిస్తున్నానేను అన్నారు. నిక్కచ్చితత్వంగా నన్ను ప్రేమించేవాడైతే గాలి కంటే అతి వేగంగా పేదరికం నీ దగ్గరికి వస్తుంది అన్నారు. అల్లాహు అక్బర్. కారణం ఏంటి? సన్మార్గం మీద అన్ని ఇబ్బందులు, పరాభవాలు, పరాజయాలు ఉంటాయి. దాని మీద నడిచి కార్యసాధన చేస్తేనే ఆ సఫలీకృతమైన జీవితం మానవుడికి కైవసం అవుతుంది. అల్లాహు అక్బర్. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అమ్ హసిబ్తుమ్ అన్ తద్ఖులునల్ జన్న వలమ్మా యాతీకుం మసలుల్ లజీన ఖలూ మిన్ ఖబ్లికుం మస్సతుహుముల్ బాసావు వజర్రావు వజుల్జిలు హత్తా యఖూలు రసూల్ వల్లజీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్ అలా మతా నస్రుల్లాహిల్ ఖరీబ్. అల్లా అంటున్నాడు, ఏంటి మీరు ఇలా అన్నంత వరకే స్వర్గం వెళ్ళిపోతారా? అమ్ హసిబ్తుమ్ అన్ తద్ఖులునల్ జన్న వలమ్మా యాతీకుం మసలుల్ లజీన ఖలూ మిన్ ఖబ్లికుం, మీకంటే పూర్వం వారి మీద వచ్చిన సమస్యలు, సంకటాలు, పరాజయాలు, పరాభవాలు ఇంకా మీ మీద రానే రాలేదే. అల్లాహు అక్బర్. మస్సతుహుముల్ బాసా వజర్రా, వారి మీద వ్యాధులు విరుచుకుపడ్డాయి. వారి జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్యల, సంకటంతో పెట్టేశారు. వజుల్జిలు, వారి జీవితాన్ని కుదిపి వేశాడు. ఒక డబ్బాలో కొన్ని గోలికాయలు వేసినాం, ఫుల్ నిండిపోయింది. మళ్ళా దాన్ని మూత పెట్టి కదిలిస్తే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మొత్తం మళ్ళా పూడ్చిపోతాయి. మళ్ళీ వేయడానికి అవకాశం వస్తుంది. అల్లా అంటున్నాడు, వజుల్జిలు, చివరంచునా సరే వాళ్ళ జీవితంలో ఇంకెక్కడైనా అవకాశం ఉందయా, అది కూడా నేను టెస్ట్ చేశాను అన్నాడు. వజుల్జిలు హత్తా యఖూలు రసూల్ వల్లజీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్, రసూల్ వారు వారిని విశ్వసించే విశ్వాసులు ముక్త కంఠంతో ఘోషించారు. ఏమని? మతా నస్రుల్లాహ్, అల్లాహ్ సన్మార్గం మీద నడిస్తే ఇన్ని ఇబ్బందులా, నీ సహాయం ఎప్పుడొస్తుందల్లా అని దీనాలాపన చేశారు. దీనాలాపన చేయడంతోనే ఆకాశం నుండి వచ్చింది వార్త. అల్లా అన్నాడు, మతా నస్రుల్లాహిల్ ఖరీబ్, కొద్దిగా ఓపిక పట్టండి, ఏమైందని. ఇంకా అల్లాహు అక్బర్. అంత ఒరిగినా సరే అల్లా అంటాడు, ఏమైందని? లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వసహా, ఏ జీవిపై కూడా దాని శక్తికి బరువు మించిన బాధ్యతను నేనే అయిను. ఏముందని మీకు, ఇంకా ఏం ఒరిగిందని, కొద్దిగా ఓపిక పట్టండి అన్నారు. అల్లాహు అక్బర్. సన్మార్గం ఇది. అల్లాహు ఖుబైబ్ బిన్ అరత్ సన్మార్గాన్ని స్వీకరించినందుకు వారి జీవితం ఎంత అతలాకుతలమైపోయింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యాసిర్ కుటుంబం అతలాకుతలమైపోయింది. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూసి అన్నారు, సబరన్ అలా యాసిర్ మౌయిదుకుముల్ జన్న. యాసిన్ వంశంలారా, కుటుంబం వారలారా, స్వర్గంలో ప్రతి వ్యక్తి ఒక్కొక్కడుగా వెళ్తాడు. నేనంటున్నాను మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని, మీరు కుటుంబ సమేతంగా స్వర్గంలోకి వెళ్తారు అన్నారు. అల్లాహు అక్బర్. కారణం ఏంటి?
ఇన్ని ఇబ్బందులు, కష్టాలు, పరాజయాలు, పరాభవాలు ఈ ధర్మమైన ఇస్లాం మీద వాళ్ళు నిలకడ జీవితాన్ని గడిపారు. ఇది నా సిరాతల్ ముస్తకీం పదం చిన్నదేనండి, దాని భావామృతం చాలా పెద్దది. అచ్చా, అనంతాలేమి ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఈ ప్రయాణం ఏదైతే నువ్వు సన్మార్గం మీద చేస్తున్నావో నువ్వు ఒంటరిగానే లేవు, నీతో పాటు చాలా మంది ఉన్నారు. అల్లాహు అక్బర్. ఒక జింక వెళ్తుంది, దాని వెనక ఒక పులి వేటాడటానికి పరుగులు తీస్తుంది. జింక స్పీడ్ ఎంత తెలుసండి? గంటకు 60 కిలోమీటర్లు. మరి పులి స్పీడ్ ఎంతో తెలుసా? 30 నుంచి 40 కిలోమీటర్లు. కానీ దాన్ని పట్టుకుంటుందా లేదా? పట్టుకుంటుంది. కారణం ఏంటంటే అది దౌడు తీసే సందర్భాన్న తెలిసిపోయింది వెనక పులి ఉన్నది అని. పరుగులు తీసే ప్రతి సమయం తిరిగి చూస్తుంది, ఎంత దూరం ఉంది. ఈ భయం దాన్ని వేగాన్ని తగ్గించేసింది. మార్గం బాగానే ఉంది, కానీ భయం వల్ల వేగం తగ్గిపోయింది. సిరాతే ముస్తఖీం దొరికిపోయిందండి ఒక వ్యక్తికి, కానీ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడని ఆడికి భయం అయిపోయింది. ఇన్ని కష్టాల ఒక్కడిని ఇంతగా ప్రచారం చేస్తే ఇంతమంది నా మీద శత్రువులైపోయారు, నా జీవితం ఏమైపోవాలి అని అతన్ని ఏదైతే స్పీడ్ ఉందో అది తగ్గిపోతా ఉంటది. రోజు కష్టాల వల్ల, కార్పుణ్యాల వల్ల, ఆపదలు, నిందల వల్ల ప్రచార బాధ్యతలు, ఈ నడవడికలు తగ్గిపోతా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఈ సిరాతల్ లజీన అనంతాలేహిం పదాన్ని వాడి మాకు అంటున్నాడు. ఆ జింకకి ఎదర జింక సమూహం ఒకటి కనిపించిందండి. జింకల గుంపు కనిపించింది. ఇప్పుడు చెప్పండి, ఆ జింక స్పీడ్ ఉంటుందా, నెమ్మల ఉంటుందా, ఫాస్ట్ ఉంటుందా? కారణం ఎదర మా సమూహం ఉన్నది. అలాగే మనం ఈ మార్గంలో ఎంతైతే కష్టపడుతున్నామో అక్కడ ఉలైక అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వస్సిద్దీఖీన వశ్శుహదాయి వస్సాలిహీన్ వహసున ఉలైక రఫీకా. అందరు అక్కడే ఉన్నారు. ఎవరు వాళ్ళు? అలా అంటున్నాడు, ఉలైక అన్అమల్లాహు అలైహిం. ఇక్కడ అన్నాడు కదా అన్అమ్త అలైహిం, ఇక్కడ అంటున్నాడు ఉలైక అన్అమల్లాహు అలైహిం. నేను వీరి మీద కరుణించాను, నీ మీద కూడా కరుణిస్తాను. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో వారు కూడా ఆ మార్గంలోనే నడిచారు. ఎవరల్లా వాళ్ళు? మినన్ నబియ్యీన్, ప్రవక్తలు ఇదే మార్గంలో నడిచారు. తెలుసా నీకు? మినన్ నబియ్యీన వస్సిద్దీఖీన, సత్యసంధులు కూడా ఈ మార్గం గుండే పోయారు. వశ్శుహదా, తన జీవితాన్ని అల్లా మార్గంలో ఈ మార్గంలోనే ఖతం చేశారు. వస్సాలిహీన్, సదాచరణ చేసి చివరి శ్వాస దీంట్లోనే వదిలారు. నీకు ఇష్టమేనా అంటే అంటాడు వహుసన ఉలైక రఫీకా, అల్లా వాళ్ళ సాంగత్యం నాకు చాలు అని దాంతో అతి వేగంగా పయనిస్తాడు. ఇది అసలు సన్మార్గం దొరికితే చాలదు, దాంట్లో ధైర్యం కూడా ఉండాలి. అందుకోసం అల్లా అన్నాడు ఉలా అన్అమల్లా అన్అమ్త అలైహిం. అల్లా వారి మార్గం ప్రసాదించల్లా. ఎవరి మార్గం కావాలి నీకు? ప్రవక్తల మార్గం కావాలల్లా. అందులో ఇమాములు అన్నాడు అల్లా, ఇమాములు కూడా ఇందులోనే ఉన్నారన్నాడా? నా ఇమాములు ఎప్పుడంటే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయిన 80 సంవత్సరాల తర్వాత ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారు పుట్టారు. ఎప్పుడండి? రసూల్ గారు చనిపోయిన 80 సంవత్సరాల తర్వాత కూఫా పట్టణంలో అబూ హనీఫా గారు పుట్టారండి. పెరిగారని చెప్పట్లా, పుట్టారు. కళ్ళు తెరిచారంతే, పసికందే. ఆయన యుక్త వయసుకు వచ్చి జ్ఞానోపాధ్యం అయ్యేసరికి 110 సంవత్సరాలు ధరణి మీద ఇస్లాంలో ఏ ఇమాం లేడు. అందుకోసం అల్లా అన్నాడు ఇమాం ఎందుకయ్యా మీకు ఇమాములు అంబే ఉండగా? ఇమాం ఎందుకు? ఇవాళ తన్నులాట, గుద్దులాట. ఏమని? నేను ఇక్కడ కడతాను, నువ్వు అక్కడ కడతావు. అరే 23 సంవత్సరాలు ప్రవక్త పదవి గడిపి 23 సంవత్సరాలు నమాజ్ చేసిన మహాప్రవక్త నమాజ్కే కళంకం తెచ్చిన ఈ ముస్లిం సమాజాన్ని అల్లా ఎలా క్షమిస్తాడండి? రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 విధాలుగా నమాజ్ చేశారా? ప్రవక్త అయిన కాడ నుంచి చనిపోయే వరకు ఒకే విధానంగా నమాజ్ చేశారు. లేదని మొల్సాబ్ మొగోళ్ళంట పైన కట్టుకోవాలంట, కింద కట్టుకోవాలంట, ఆడోళ్ళంట పైన కట్టుకోవాలంట. అరే పరకేంద్ర భాయ్,
రసూల్ వారు వచ్చింది ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకటే పద్ధతి. ఏంటంటే వాళ్ళకి కాస్త నెలలో కొన్ని దినాలు మాఫ్. నీకేం మాఫ్ అయిందా? లేదు ముల్సా, మనం కింద కట్టుకోవాలంట, వాళ్ళు పైన కట్టుకోవాలంట. వాళ్ళు పైన కట్టుకుంటేనే ప్రాబ్లం రా పాపవులకి. మనకి ఏంటి అసలు పద్ధతి? సోదరులారా, దైవ ప్రసల్లాసనం గారు చెప్పిందే విధానం. దాని తర్వాత చాలా మంది పుట్టుకొస్తారు, కానీ ఇస్లాంలో వారి జ్ఞానం పనికిరాదు. ఓ చిన్న ముచ్చట చెప్తాను, చూడండి. ఎక్కడైనా సరే నమాజ్ కి పిలిచేటప్పుడు ఏదైతే అజాన్ ఉందో చివరి పదాలు దేని మీద ముగిస్తాయండి? లా ఇలాహా ఇల్లల్లాహ్ మీద ముగిస్తాయా, ముహమ్మద్ రసూలుల్లాహ్ మీద ముగిస్తాయా? కలమా దేంతో ముగిస్తుందండి? నేనంట బుద్ధిమంతుడిని ఇక్కడ కూర్చొని, కనుకుల గిద్దలో ఇవాళ నుంచి అజాన్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మీద ముగించాలి అని. కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా? ఎందుకంటే నేను తప్పు చేశా? ముహమ్మద్ రసూలుల్లాహ్ ప్రేమిస్తున్నానండి, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తున్నా. తప్పు ఏం చేసినా? తప్పు ఇది చేసినావు, ఈ విషయంలో ఆలోచన ఎందుకు చేసినావు? ఇది తప్పు. ఈ విషయంలో ఆలోచన చేసే అధికారం ఎవడు నీకు ఇచ్చాడు? ఇది తప్పు. మనం అంటాం, లేదు మౌల్ సాబ్, ఇలా చదవటం కూడా ఇలా చదువుకోవడం ఒకటే. ఎట్టాగవుతుందా అండి? 9, 10 ఒకటి అవుతుందా? ఎట్టాగవుతుంది? ఏదో ఒకటి తేడా ఉంది. రేపు చనిపోయిన తర్వాత అల్లా సమక్షంలో వెళ్తాం. అల్లా అంటాడు, ఓ నా దాసుడా, ఎట్టా చేసిరా నమాజ్ అంటే, ఇట్టా చేశాను అంటాడు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, నువ్వు ఎట్టా చేసినావు అంటే, ఇట్టా చేశానంట. నీ ఉమ్మతేనా అంటాడు. నీ ఉమ్మతేనా? అవునల్లా ఉమ్మతే, కానీ నా మాట ఎక్కడిన్నాడు? నా హదీసులు వస్తే వీళ్ళు ఆలేదీసులు అని పక్కన పెట్టాడు. ఏ హదీస్ అయినా సరే ఒక హదీస్ వచ్చింది నీకు. ఇక్కడ ఇస్లాం ఎక్రాతో స్టార్ట్ అయిందండి. చదువు అనేది ఎంత పురోగతి సాధించండి చదువు. అయినా సరే నమాజ్లో కొట్లాట్లు. తరావీ వస్తే చాలు, మేము 20 రకాట్లు, వాళ్ళు 8 రకాట్లు. గోల. ఫరజ్ నమాజ్ తేడా అయితే ఏం పర్లేదు, కానీ నఫిల్ నమాజ్లో గోలలు. సోదరులారా, సన్మార్గం అనేది అల్లాహ్ సుబ్హాన తాలా ప్రసాదించిన ఒక వరం. దాంట్లో విభేదించడం ఏమాత్రం సబబు కాదు. అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నాడు, అన్అమ్త అలైహిం, అల్లాహ్ నాకు వారి సన్మార్గం ప్రసాదించు, ఎవరి మీద అయితే నువ్వు కరుణించావు. అంటే అర్థమైందంటే సన్మార్గం మీద నడిస్తేనే కరుణ ఉంటది, కూర్చొని ఉంటే కరుణ ఉండదు. సన్మార్గం మీద నడుస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హాన తాలా ఒక వాక్యంలో అంటున్నాడు, అల్లజీన యహ్మిలూనల్ అర్ష వమన్ హౌలహు యుసబ్బిహూన బిహమ్ది రబ్బిహిం వయస్తగ్ఫిరూన లిల్లజీన ఆమను రబ్బనా వసియత కుల్ల షైఇన్ ఇల్మన్ ఫగ్ఫిర్ లిల్లజీన తాబు వత్తబా సబీలక్ వఖిహిం అజాబుల్ జహీం. అల్లా అంటున్నాడు. సూర ముమినుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సింహాసనాన్ని ఎత్తే దైవదూతలు, దాని చుట్టూ ఉన్న దైవదూతలు అల్లాను ఎంతో విశ్వాసభరితంతో పవిత్రతతో కొనియాడి ఆయనతో దీనాలాపన చేస్తూ ఉంటారు. మరి విశ్వాసుల కోసం దువా కూడా చేస్తూ ఉంటాడు. ఏమని దువా చేస్తా ఉన్నాడు? ఫగ్ఫిర్ లిల్లజీన తాబు, అల్లా నువ్వు వారిని క్షమించు ఎవరైతే పశ్చాత్తాపడతారో. అల్లాహకు అన్ని తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానం ప్రతిదాని మీద ఆవరించింది. ఆయన కరుణ వల్ల పాపం చేసిన వెమ్మటే మానవుడు చావాలి అంటే ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు. కానీ ఇది పరీక్షా స్థలం. పాపం చేసినోడు కూడా అవకాశం ఇస్తా ఉంటాడు. ఫగ్ఫిర్ లిల్లజీన తాబు, అల్లా వారిని క్షమించి ఎవరైతే పశ్చాత్తాపడతారో. వత్తబా సబీలక్, మరి నీ మార్గం మీద నడుస్తా ఉంటారో, కూర్చొని ఉంటారని కాదు. వత్తబా సబీలక్ వఖిహిం అజాబుల్ జహీం, వారిని నరక శిక్ష నుండి అల్లా రక్షించు అని దువా చేస్తారు. అంటే అర్థమైందంటే సన్మార్గం మీద నడిస్తేనే సఫలీకృతమైన జీవితం. సన్మార్గం తెలిసి కూడా ఆగిపోతే వారికైతే ఒక భాగం దక్కింది, కానీ మరో భాగం నుంచి వారు నిరాశులైపోయారు. వారికి ఏమాత్రం లాభం లేదు. కనుక ఇస్లామైన ధర్మం మీద సన్మార్గం చాలా విలువదాయకమైనది. ఈ విలువ వాళ్ళకి తెలుస్తుంది ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వరాన్ని అన్వేషించిన తర్వాత ప్రసాదించాడు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వరం గురించి ఏమంటున్నాడు? అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా. అల్లాహ్ ఏమంటున్నాడు? ఈ ధర్మాన్ని నేను ఈ దినాన పరిపూర్ణం చేశాను, నా అనుగ్రహాన్ని మీ మీద వెదజల్లాను అన్నాడు. ఇస్లాంతో నేను ఇష్టపడ్డాను అన్నాడు. అల్లాహ్ అక్బర్. ఇస్లాంని, సన్మార్గాన్ని అనుగ్రహం అన్నాడు. అల్లాహ్ అనుగ్రహం, విలువైన వస్తువు అన్నాడు.
విలువైన వస్తువు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పోయినప్పుడు తెలుస్తుంది. ఒక వ్యక్తి నెలకి 15,000 సంపాదించాలండి, కానీ నెల తర్వాత లెక్క చూసుకున్నాడు 10,000 సంపాదించాడు. నష్టం ఎంత వచ్చిందండి? 5,000 వచ్చింది. ఆ 5,000 నష్టం వచ్చిందా? 5,000 ఒక 5,000 జేబులో పెట్టబోయాడు, కింద పడిపోయినాయి. ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు, 5,000 ఉన్నాయి, ఇంకో 5,000 పోయినాయి. ఇప్పుడు ఎంత పోయినాయి ఆడికి? 10,000. నేను చెప్తున్నా, బాగా అర్థం చేసుకొని చెప్పండి. ఒక 5,000 నష్టం జరిగింది, ఒక 5,000 చేతిలో నుంచి కింద పడిపోయినాయి. రెండింటి మీద ఎక్కువగా దేంతో బాధపడతాడండి? చేతికి అంది జారిపోయినాయి. జుమ్మాలో విన్నాం, రంజాన్లో విన్నాం, మొలసావులు పిలిచి చెప్పారు, సమీ గారు తీసుకొచ్చి భోజనాలు పెట్టి బడాక్ పోసి పెట్టి మొత్తం తినిపించి చెప్పినా అంతు చిక్కలేదు, అది బుర్రకెక్కలేదు. దీనికంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి? అంది కూడా జారిపోతే దాని పట్ల ఎంత బాధపడతాడు అల్లా. ఏంద్రా గాంధీ గారు 20 నోట్లు రా, చేత్తో లెక్కెట్టి పెట్టుకున్నారు, రా కింద పడిపోయినాయి అంటారా లేదా? కానీ ఆ 5,000 పోయినాయి, అది అదృష్టంలా, ఇది చేసుకున్న కర్మరా అంటాడో లేదా? సోదరులారా, ప్రళయ దినాల ఇలా అనొద్దు. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మమ్మల్ని ఉద్దేశించి ఎప్పుడో చెప్పేశాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, వత్తబిఉ అహ్సన మా ఉంజిల ఇలైకుం మిన్ రబ్బికుం మిన్ కబ్లి అన్ యాతియకుముల్ అజాబ్ బగ్తతన్ వ అంతుం లా తషఉరూన్. అల్లా అంటున్నాడు, వత్తబిఉ మా అహ్సన మా ఉంజిల ఇలైకుం మిన్ రబ్బికుం మిన్ కబ్లి అన్ యాతియకుముల్ అజాబ్ బగ్తతన్ వ అంతుం లా తషఉరూన్ వానీబు ఇలా రబ్బికుం. అల్లా అంటున్నాడు, నేను మిమ్మల్ని పిలుస్తున్నా, రండి. వానీబు ఇలా రబ్బికుం వాస్లిము, మీరు విధేయులు అయిపోండి. అయ్యాతియకుముల్ అజాబ్ సుమ్మ లా తున్సరూన్, శిక్ష రాకముందే, ఎవడి సహాయం అందకముందే. అల్లా అంటున్నాడు, రండి అంటున్నాడు, రండి, నేను పిలుస్తున్నాను. వానీబు ఇలా రబ్బికుం అస్లిము, విధేయులైపోండి. అల్లా తఆలా వానీబు మా ఉంజిల ఇలైకుం మిన్ రబ్బికుం మిన్ కబ్లి అన్ యాతియకుముల్ అజాబు బగ్తతన్ వ అంతుం లా తషఊరూన్. అల్లా పంపించిన ఉత్తమమైన గ్రంథంలోని వ్యాఖ్యలను అనుసరించండి, అకస్మాత్తుగా మీ మీద శిక్ష విరిచిపడక ముందే. అంతకూల నఫ్సన్ యా హసరత అలా మా ఫర్రతు ఫీ జంబిల్లాహి వ ఇన్ కుంతు లమిన సాఖిరీన్. అల్లా అంటున్నాడు, ప్రళయ దినాన అల్లా సమక్షంలో వెళ్ళిన తర్వాత మీరు అయ్యో అల్లా మార్గంలో అశ్రద్ధ చేయకపోతే ఎంత బాగుండేది, ఆయన వ్యాఖ్యల పట్ల అవహేళన చేయకపోతే ఎంత బాగుండేది అని బాధపడక ముందే మీరు ఇప్పుడే సెట్ అయిపోండి అంటున్నారు. ఔ తఖూల హీన తరలబ ఔ తఖూల లౌ అన్నల్లాహ హదాని. ఏమంటున్నాడు అల్లా? ఔ తఖూల లౌ అన్నల్లాహ హదాని లకుంతు మినల్ ముత్తఖీన్. ప్రళయ దినాన అల్లా సమక్షంలో ఉంటాడు. ఆ స్త్రీ అంటది, ఏమంటది? అల్లా, ఇహలోకంలో నాకు సన్మార్గం ప్రసాదిస్తే ఎంత బాగుండేది, నేను కూడా నిష్ఠాపరుడైపోయేవాడిని కాదా, నేను మంచిదానిగా దాన్ని కదా. ఆ వ్యక్తి అంటాడు, అల్లా ఔ తఖూల లౌ అన్నల్లాహ హదాని లకుంతు మినల్ ముత్తఖీన్, నాకు సన్మార్గం దొరికితే ఎంత బాగుండేది, నేను నిష్ఠాపరుడు జాబితాలో చేరిపోయాడు కదా. అక్కడ బాధపడే సందర్భాల్లో 2 అర్థాలు ఉన్నాయని అల్లా మాకు ఇక్కడ వివరిస్తున్నాడు. అదేంటి తెలుసా? సన్మార్గం పొందిన తర్వాత దైవ భయం రావాలి అంటున్నాడు. ఇవాళ కోర్టులో కేసులు, వ్యవహారాల్లో జగడాలు, నువ్వు ఎంత అంటే నేనెంత, సన్మార్గం మీద ఉన్న వాళ్ళు కదా చేస్తున్నారు. అల్లా అంటాడు, అక్కడ బాధపడే వ్యక్తి అనే మాట నేననే మాట కాదండి, అల్లాకు తెలుసు కదా. అదే ఇక్కడ ప్రింట్ చేసి పంపించాడు, వినండి, అక్కడ జరిగేది ఇక్కడ చెప్తున్నానని. ఔ తఖూల లౌ అన్నల్లాహ హదాని లకుంతు మినల్ ముత్తఖీన్. సన్మార్గం వస్తే నేను సత్పురుషుడిని అయిపోయేవాడిని కదా, మంచోడిగా మారిపోయేవాడిని కదా, నీతో భయపడేవాడిని కదా అల్లా అని. ఇవాళ సన్మార్గం దొరికినా సరే భయం అనే భావన లేదు. కారణం ఏంటి తెలుసా? డబ్బు వచ్చేసింది, ఆరోగ్యం మంచిగా ఉంది, అందరూ నాకు అస్సలాము అలైకుం అంటున్నారు, ఇంకేం కావాలి? సోదరులారా, ఇవన్నీ శ్వాస పోంగానే ఊడి వస్తాయి. చావు రాగానే మనిషికి ఏమవుతుంది? చచ్చాడండి, జనాలు వచ్చి చెప్తారు, అబ్దుల్ జబ్బార్ గారికి ఎప్పుడో స్నానం చేపించేది అంటారా, లేకపోతే ఈ శవానికి ఎప్పుడు స్నానం చేపించేది అంటారా? మయ్యత్ అంటారు. పేరు టక్కుమని కొట్టేశారు, పేరు టక్కుమని పోయింది. ఏ పేరు కోసం అయితే ఇతరులు కొట్టేవాడో ఆ పేరు పట్టమని కొట్టేశాడు అల్లా. చావు రాగానే ఒక పేరు, ఆడి పేరే కొట్టేశాడు టక్మని. ఏమని? అబ్దుల్ జబ్బార్ గారిని ఎప్పుడు స్నానం చేపిస్తారు అన్నారు.
మయ్యత్కి ఎప్పుడు స్నానం చేపిస్తారు? ఏం రా, ఏం పేరు కోసం పరుగులు తీసినావు? ఏం పేరు 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 పేరు. శైతానికి పేరు అవసరం లేదండి, పని అవసరం. అలేదీసులకి పేరు అవసరం, పని అవసరం లేదు. పేరు అవసరం, పని అవసరం లేదు. ఓ ముల్సాబి వాళ్ళు ఏదో ఆవేదనతో చెప్తున్నావు, అదేం కాదండి, అదేం కాదు. శర మామూలేనండి, గొంతు చించుకున్నా ఏం ఫరక్ పడదేడా. శర మామూలే, జమానా నుంచి కథ ఇట్టాగే నడుస్తున్నది, ఏం ఫరక్ పడదు. కారణం హిదాయత్ ఉంది, భయం లేదు. భయం లేదు. జ్వరం ఎక్కడ ఉంటుందండి? లోన ఉంటుందా, బయట ఉంటుందా? లోపల ఉంటుంది కదా. అసలు ఆనవాళ్ళు కనిపిస్తాయా లేవా? పైల్వాన్గా ఉంటాడా, పీనుగ్గా ఉంటాడా? మరి దైవభీతి లోన ఉంటే పైన ఛాయలు కనిపించాలా లేదా? మీసాలు మెలేస్తున్నాడు. అదృష్టశాతం అలా మీసాలు పెట్టలేదు, లేకపోతే ఆడు కూడా మీసాలు మెలేసాడు. టిప్పు సుల్తాన్ లాగా మీసాలు మెలేసాడు. తొడగొట్టేది పెట్టలేదు, లేకపోతే తొడలు కూడా కొట్టేవాడేమో. సోదరులారా, ఎట్లాంటి జీవితం అండి ఇది. అంటాడు, ఔ తఖూల లౌ అన్నల్లాహ హదానీ లకుంతు మినల్ ముత్తఖీన్ ఔ తఖూల హీన తరల్ అజాబ లౌ అన్నలి కర్రతన్ ఫాకూన మినల్ ముహ్సినీన్. అలా అంటున్నాడు. ఏమవుతుందో తెలుసా ఆడి స్థితి? సన్మార్గాన్ని తెలిసి కూడా వదిలిపెట్టాడు. ఏమవుతుందో తెలుసా? హీన తరల్ అజాబ్, కఠినమైన శిక్షలు అక్కడ చూస్తాడు. ఇక్కడ చూస్తున్నావా? చూడట్లేదుగా. చూస్తే ఫరక్ పడుతుంది, చూస్తే ఫరక్ పడుతుంది. కానీ చూస్తే మారిపోవటం ముస్లిం సమాజానికి వ్యతిరేకం అండి. అది విశ్వాసుల నైజమే కాదది, విశ్వాసుల నైజమే కాదది. ఒక పశువు కూడా చూడకుండా భయపడుతుందండి, చూసి చూసి భయపడుతుంది. పశువులాగా మనం కూడా భయపడితేటగా. ఒక బండి మీద అరటిపళ్ళు ఉన్నాయి, తినడానికి ఒక గేదె వచ్చింది. ఆ అమ్మేవాడు ఏమంటాడు, అమ్మా 50 రూపాయలు డజన్, ఇప్పుడు తినబాక, 10 రూపాయలు అయినప్పుడు రా నీకు ఇస్తానటదా అన్నాడు. కర్ర చేస్తాడు, ఏందే అని. తీరా రా నువ్వు ఎంత నేనెంత అని వస్తుందా, పారిపోతుందా? కర్ర చూసి పశువు పారిపోయింది, నరకం చూసి మనం భయపడితే ఫరకేముందండి? నరకం చూసి మనం, అందుకోసం అల్లా అన్నాడు, అలిఫ్ లామ్ మీమ్ దాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్. ఇది గ్రంథం ఎటువంటిది తెలుసా? దైవంతో భయపడే వారికి సన్మార్గం. ఇంకో చాట అన్నాడు హుదల్ లిన్నాస్, జనాల కోసం అది హిదాయత్ అన్నాడు. ఇక్కడ ఇద్దరికి అన్నాడు, హిదాయత్ ముత్తఖీన్ అన్నాడు, హుదల్ లిన్నాస్ అన్నాడు. మరి వీరు మక్కావాసులు ఎందుకు ఇస్లాం స్వీకరించలేదు? ఎందుకు సన్మార్గంధీషులు కాలేదు? హుదల్ లిల్ ముత్తఖీన్, హుదల్ లిన్నాస్ రెండు వచనాలు అక్కడ వాడాడు. ఇక్కడ మర్మార్థం ఏముందంటే, పరమార్థం ఏముందంటే, ఎవరి మనసులో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసభరితమైన జీవితం వస్తుందో, మనసులోని ఏదైతే నేత్రం ఉందో అది తెరుచుకుంటది, జ్ఞాన నేత్రం తెరుచుకుంటది. అందుకోసం అతను ఆ లోకం మొత్తాన్ని జ్ఞానంతో చూస్తాడు. మారియా కితియా రజియల్లాహు తఆలా అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బానిస. ఆమెని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెతో జీవితం కూడా గడిపారు. ఇబ్రాహిం, ఆమెతో ఒక కుమారుడు జన్మించాడు, ఇబ్రాహిం అని పేరు పెట్టారు. ఈ ఇబ్రాహిం కొన్ని నెలలు గడిచినే లేవో అవసాన దశలో చనిపోయాడు. చిన్న పిల్లోడు, మారియా కితియా చేతుల్లోనే చనిపోయాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చూస్తానే ఉన్నారు. ఆ పసిగొందు కనుమరుగైపోయాడు, చనిపోయాడు. ఖనన సంస్కారాలు చేసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖబరిస్తాన్ నుంచి ఇంటికి వచ్చారు. మారియా కితియా రజియల్లాహు తఆలా అన్హు గారు బోర్లా ఏడుస్తున్నారు. ఆయన అడిగారు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, మారియా ఎందుకు ఏడుస్తున్నావు మారియా అన్న. కుమారుడు చనిపోయాడని ఏడుస్తున్నావా అంటే, లేదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అలా కాదు అన్నారు. మరి ఏంటి బాధ అన్నారు. ఏం లేదు యా రసూలుల్లాహ్, ఒకవేళ నా కొడుకు పెద్దోడై మీతో పాటు యుద్ధం చేసి ఇస్లాం కోసం పాటు పడితే స్వర్గానికి దొరికేది, ఇప్పుడు పసికందయ్యే స్వర్గంలో వెళ్ళే భాగ్యం కోల్పోయాడు అని నేను బాధపడుతున్నాను యా రసూలల్లాహ్ అన్న. మన భావిలో ఆపలైతే పెద్దోడైతే అడిగి కలెక్టర్ మినిస్టర్ చేయించాలి, కానీ ముల్సాబ్ చేయించకూడదు. ఏమొస్తుందండి ముల్సాబ్ చేస్తే? మసీద్లో ఏమొస్తుంది? స్వర్గం వద్దు, సన్మార్గం వద్దు. తాగి ఇంటికొచ్చి లొల్లిలు చేసి ఒక్కొక్కరు తల పగలు కొట్టి కుట్లు వేసుకున్న తర్వాత యాదుకుంటే
అది బాగుంటది. కానీ మౌల్సాబులు వద్దు, నమాజులు వద్దు, ఏమొద్దు. బీహార్ వాళ్ళు, పట్నా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు మౌల్సాబులు రావాలి. మనోళ్ళు ఏం చేయాలి? మనోళ్ళు గల్లీలో రాత్రుల్లో తిరిగి చక్కగా నిద్రపోవాలి. మన పిల్లలు ఏం చేస్తారు? మండి బజార్ దగ్గర రండి. ఆ రంజాన్లో చూడాలి మండి బజార్ అంటే. ఆ, ఎట్లాగుంటుందంటే తిరణాలు ఉదయం చూసాం మనం, మధ్యాహ్నం చూసినాం. ఓహో, ఇక 3 దినాలు ఉంటాయో లేవో. ఏం తండోపతండాలుగా వీళ్ళు ఈద్ చేస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కాలే. రంజాన్ని స్వాగతిస్తున్నారో ఎల్లకొట్టే అంశంలో ఆనందిస్తున్నారో మాకైతే అర్థం కాలే. మరి ఖిత్యార జిల్లా అతను బాధపడుతుంది, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీతో పాటు పుణ్యకార్యాలు చేసుకునే ఆ అవకాశం పోయింది నా కొడుక్కి అని. మరియా, నీ కొడుకు స్వర్గంలో లేడని బాధపడుతున్నావా అన్నారు. యా రసూలుల్లాహ్, అదే బాధ, ఇంకేముంది యా రసూలుల్లాహ్, స్వర్గం కావాలి. నేను అల్లాహ్తో దువా చేయనా, నీ కుమారుడికి స్వర్గంలోని హూరేన్లు ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాల ఊపుతున్నారు స్వర్గంలో, అది నీకు నేను దువా చేసి చూపించిన, అల్లా ఆకాశాన్ని చీల్చి స్వర్గంలోని ఆ సన్నివేశాన్ని నీకు చూపిస్తాడు అన్నారు. ఆమె ఏమనాలి? నేను చూడాలని చూపించండి అనాలి కదా. విశ్వాసం అంటే అది కాదు. ఆపండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఆపండి, నేను చూస్తున్నాను, ఆకాశం చీలిపోయింది, అందులో స్వర్గంలో నా కుమారుడు ఉయ్యాల్లో ఊగుతున్నట్టు నేను కళ్ళారా చూస్తున్నాను అన్నారు. అంత విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఎట్లా ఉంది? మన విశ్వాసం ఎట్లా ఉందో చెప్పండి. హజరత్ మూసా అలైహిస్సలాం గారు ఎటువంటి దైవ ప్రవక్త అండి ఆయన. వచ్చారు, నమ్మేవారిని అందరిని తీసుకొచ్చారు. సన్మార్గం మీద ఉన్న వాళ్ళు రండి, నా మాట వినండి. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఖాలా సహాబి మూసా ఇన్న లనా ముద్రకున్. ఓ మూసా, ఏం చేశారండి? మీ మాట నమ్మి వస్తే వెనక శత్రువులు, ముందు సముద్రం. ఇన్న లనా ముద్రకున్ అనంగానే ఖాల కల్లా, ఇలా ఎన్నటికి జరగదన్నారు. ఎందుకు జరగదు? సన్మార్గం మీద ఉన్నవారికి విశ్వాసభరితమైన నమ్మకం ఉంటుంది. మనకేం నమ్మకం ఉంది? బ్యాంకుల మీద నమ్మకం ఉంది. ఇంటి కాగితాలు పెడితే పైసలు వస్తాయి, బంగారం పడితే పైసలు వస్తాయి, పాకెట్ లోన్ వస్తాయి. లాభం బ్యాంకులు చేస్తారు, నష్టం అల్లా చేస్తాడు. ఈ ఆలోచన హజరత్ మూసా అలైహిస్సలాం వారు కాల కల్లా ఇన్న మయ్య రబ్బీ సయహ్దీన్, అల్లా నాతో ఉన్నాడు, నాకు మార్గం చూపిస్తాడు. మార్గం కావాలి కదా, మార్గం లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళటానికి మార్గం లేదు, రస్తా లేదు. కాల కల్లా ఇన్న మయ్య రబ్బీ సయహ్దీన్ అనగానే అల్లా అంటున్నాడు, వహైనా ఇలా మూసా అనస్రే బిఅసాకల్ బహర్, ప్రవక్త మూసా అలైహిస్సలాం మీ చేతిలో ఉంది కర్ర, ఫఅసాకల్ బహర్, నీటి మీద కొట్టండి. కొట్టంగానే ఫన్ ఫర్హ ఫిర్ఖన్ కుల్లు కత్తాదిల్ అజీమ్, రెండుగా అవి చీలిపోయి మార్గం ఏర్పడింది. మార్గం కావాలనే వాళ్ళకి అల్లాతో దీనాలాపన చేస్తే మార్గం ఇస్తాడు. ఎక్కడ? సముద్రంలో అయినా సరే ఇస్తాడు. కానీ నమ్మకం ఉండాలి. నమ్మకం ఎక్కడ ఉందండి? నమ్మకం లేదు, బలహీనత. వడ్డీ వద్దురా బాబు అంటే అదే తింటాడు, మద్యం వద్దురా అంటే అదే గుక్కుతాడు. సోదరులారా, పాన్ పరాగు, సిగరెట్లు ఏమంటాయండి? ఇది ఇస్లామా? చెడును వదలరా బాబు అంటే దాంతోనే నేను ఇస్లాంకి వస్తానంటే ఈ ఇస్లాం అల్లాకు అవసరం లేదు. ఇటువంటి ఇస్లాం అల్లాకు పనికిరాదు. కనుక సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, వహైనా ఇలా మూసా, కొట్టంగానే నీటి పర్వతాల్లాగా సముద్రంలో 2 విధాలుగా ఆగిపోయినాయి. అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పే విధానం ఏమిటంటే, సిరాతల్ ముస్తఖీం అనేది ఏదైతే ఉందో అది విలువదాయకమైన వస్తువు. ఒక వ్యక్తి బ్యాంక్ వెళ్తున్నాడండి, వెళ్ళేటప్పుడు సంచి పట్టుకొని వెళ్తున్నాడు. బ్యాంక్కి వెళ్తున్నాడు, బాగేనండి, నేను మీ టైం వృధా చేయను, కానీ అర్థమైతే జీవితం మారిపోతుందండి. ఈ చెవులతో వినే రసూలుల్లా వారికి పదాలు, సహబాలు స్వర్గానికి హక్కుదారులుగా మారారు, చెవులతో వినే. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, వ ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లిఖౌమి యస్మఊన్ అన్నాడు. శ్రద్ధగా వినే వారికి అర్థమవుతుంది అన్నాడు. ఒక వ్యక్తి బ్యాంక్కి వెళ్తున్నాడు, ఖాళీ సంచి తీసుకుని వెళ్తున్నాడు. దొంగలు కాచేస్తారా లేకపోతే ఊరుకుంటారా? దొంగలకు కూడా తెలుసు బరువు లేకపోతే ఎమ్మటించడు అని కదా. బరువు ఉంటేనే వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత 10 లక్షలు డ్రా చేసుకున్నాడు, అందులో పెట్టుకొని వస్తున్నాడు.
వెళ్ళేటప్పుడు బాగా జాగ్రత్తగా వెళ్ళాలా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలా? అందరికి అర్థం లేదు, మళ్ళీ చెప్తానండి. బ్యాంక్కి వెళ్ళాడు ఖాళీ సంచి తీసుకొని 10 లక్షల రూపాయలు, వినండి, 10 లక్షల రూపాయలు అందులో వేసుకొని వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలా? ఎందుకంటే బరువు ఉంది. ఒక కాఫీర్, ఎవరికైతే విశ్వాసం లేదు, సన్మార్గం లేదు, ఎట్టా నడిచినా సరే ఫరక్ పడదు. శైతాన్ ఆడితో పాటు వెళ్ళాడు. ఎందుకంటే ఏమున్నది వాడి దగ్గర? ఏమీ లేదు. ఒక విశ్వాసి దగ్గర విశ్వాసం ఉంది, ఆడి దగ్గరే వస్తాడు. క్యారే భాయ్, తుమ్ భాయ్, భాయ్ భాయ్ అంటాడు. నువ్వు నేను సోదరుడు రా, నువ్వు ఎవరిని క్షమించమాక, అల్లందరినీ క్షమించమన్నాడు, కానీ నువ్వు క్షమించమాక, ప్రతీకారం తీసుకో అనంగానే బరబ్బర్ చెప్పావురా, అసలు మిత్రుడు అంటే నువ్వురా అంటాడు. సోదరులు అలా పసికట్టట్లా, సన్మార్గం నుంచి ఆపేవాడు. అలాగే విశ్వాసం ఉంటే మన దగ్గర బరువు ఉంటుంది. సమాజం మొత్తం ముస్లింల శత్రువు ఎందుకు? ఎందుకంటే ఆడి దగ్గర బరువు ఉన్నది. అల్లాను వదిలే, భాయ్ భాయ్, అల్లాను అన్నావా, నువ్వెవడు నేనేవాడు. సోదరులారా, ఇదే విశ్వాసం. విశ్వాసం ఉందా, సన్మార్గం ఉందా, శైతాన్ ఉంటాడు. శైతాన్ ఏం చేస్తాడు? అల్లా అంటున్నాడు, వఖాల శైతాను లమ్మా కుజియల్ అమ్ర్ ఇన్నల్లాహ వాదకుం వాదల్ హక్. శైతాన్ నరకం వెళ్ళిన తర్వాత ప్రసంగం చేస్తాడు. శైతాన్ ప్రసంగం ఇది. అల్లాహు అక్బర్. మమ్మల్ని వినిపిస్తున్నాడు, కారణం ఆడి పన్నాగంలో రాకూడదని. వఖాల శైతాను లమ్మా కుజియల్ అమ్ర్ ఇన్నల్లాహ వాదకుల్ వాదల్ హక్ అంటాడు. అల్లా సత్యమైన వాగ్దానాలు చేశాడు. నేను అన్ని చేశాను, ఫాఖ్లఫ్తుముని, అన్ని వ్యతిరేకం చేశాను. కుర్రోడివిరా, నీకేంటి? ఇస్లాం తర్వాత వైట్ బట్టలు వచ్చినప్పుడు, వైట్ జుట్టు వచ్చినప్పుడు ఫస్ట్ పంక్తిలో ఉండి సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అని చదువుకుంటే నీకు స్వర్గం వస్తుంది. ఇప్పుడేం కాలే, చేసుకోరాదు, అల్లా గఫూరుర్ రహీం అని మాకు ధోకా ఇస్తా ఉంటాడు. అల్లా అంటున్నాడు, శైతాన్ అంటాడు, ఇల్లా అందావతుకుం, నేను నీకు పిలిచాను రా ఇహలోకంలో, రారా బాబు నా మార్గంలోని, నా మార్గంలో రా. అల్లా మార్గం వదిలే, సిరాత్ ముస్తఖీం వదిలే, నా మార్గంలో. ఇల్లా అందావతుకుం ఫస్తజబ్తుమ్లీ, నేను రమ్మణంగానే జప్పని వచ్చేసావు నువ్వు. ఫలా తలుముని వలుము అన్ఫుసకుం, ఇప్పుడు నన్ను నిందించబాక బాబు, నిన్ను నువ్వే నిందించుకో. నేను నీ చేతిలో బాటలు ఇవ్వలేదు, తాగరా బాబు అని. అటువైపుకు నీకు సైగ చేశాడు, టక్కుమని వెళ్ళావు. నేను బాటలు ఇచ్చినానా? నేను మొబైల్ ఇచ్చి వెబ్సైట్లు తీసినానా? మొబైల్ ఇచ్చినాను, వెబ్సైట్లు నువ్వు తీసినావు, నా బాధ్యత ఏం లేదు. 2021 ఆఖరు డిసెంబర్ 31 చివరి రోజున దినపత్రిక, అంటే జనవరి 1, ఆ దినపత్రికలో ఒక వార్త ప్రచురించారండి. అదేమిటంటే, భూమి మీద దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాల్లో గూగుల్లో నగ్న నీలి చిత్రాలు సెర్చ్ చేసిన దేశం ఫస్ట్ ర్యాంక్ ఏది సాధించింది అని చేశారు. చేస్తే అందులో పాకిస్తాన్ ఫస్ట్ నెంబర్లో వచ్చింది. ఏ దేశంలో ఉండే వాళ్ళైతే ఖురాన్ వాళ్ళ చేతుల్లో ఉందో, లా తఖరబు జినా ఇన్నహు ఫాహిషా అని రాసి ఉందో, ఆ దేశం వారు ధరణి మీద అత్యంత నీచులుగా మారారు. అల్లా ఏం చేశాడు? 4 సంవత్సరాల తర్వాత రంజాన్ వచ్చింది. 2005 ఆగస్ట్ 17వ తారీఖు నాడు ఉదయం 8:45:32 విక్టరీ స్కేల్ ప్రకారం 7.5% భూ ప్రకంపనలు అక్కడ వచ్చినాయి. 3 సంవత్సరాల్లో భూ ప్రకంపనలు వస్తే 2,94,000 సైతం జనాలు, రోజా సెహరీ చేసిన వాళ్ళు, ఖురాన్ చదివే వాళ్ళు, ఉదయం పూట ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఇంట్లోనే భూస్థాపితమైపోయారు. రంజాన్ మాసంలో 3వ రోజా, రంజాన్లో 3వ రోజా గూగుల్ సెర్చ్ చేయండి, బరాబర్ ఈ కథనాయిక అలాగే ఉంటది. నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏమిటంటే, రంజాన్ కరుణ మాసం కదా, అల్లా క్షమించాలి కదా, సన్మార్గమై మీద లేవు, కానీ ఇప్పుడు వచ్చాం కదా. అల్లా అంటాడు, పదే పదే తప్పుతుంటావు వస్తుంటావు, తప్పుతుంటావు వస్తుంటావు,
ఇది చూసి నేను భరించలేదురా. ఏ రంజాన్ అయితే నాకు పెట్టి అవహేళన చేశావో ఆ రంజాన్లోనే నిన్ను నాశనం చేస్తానన్నాడు. చేశాడు కూడా. కనుక సోదరులారా, వింటా ఉంటే బాగానే ఉంటది, కానీ ఆచరణ బాగుండాలంటాడు అల్లా. వింటా ఉంటే బాగానే ఉంటది, నేను 2 గంటలు చెప్పినా మీరు 3 గంటలు వింటానే ఉంటారు. కారణం, ఇది వింటం అంతవరకు పరిమితమయ్యే ధర్మం కాదండి, ఆచరించే ధర్మం. చెప్పేవాడు కూడా వినకపోతే వినిపించేవాడు పనిష్మెంట్ ఇస్తాడు. అల్లాహ్ అక్బర్. ఒక ముచ్చట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ మాయిదా ఒక దైవ ప్రవక్త హజరత్ ఈసా ఇబ్న్ మరియం దువా చేస్తున్నారు. ఏమని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అంటున్నాడు, వఖాల అల్లాహు యా ఈసా ఇబ్న్ మరియమ అఅంత ఖుల్త లిన్నాసి ఇత్తఖజుని వ ఉమ్మి ఇలాహైన్ మిన్ దునిల్లాహ్ ఖాల సుబ్హానక మా యకూను లీ మా లైస లీ బిహక్ ఇన్ కున్తు తఅలము ఫీమా నఫ్సి వ తఅలము మా ఫీ నఫ్సిక్ వ ఇన్నక అంతల్ అల్లాముల్ గుయూబ్. అల్లా అడుగుతాడు, ఓ మరియం కుమారుడా ఈసా ఇబ్నే మరియం, నువ్వు చెప్పావా ఇహలోకంలో వెళ్ళి నన్ను, అల్లాతో పాటు నన్ను నా తల్లిని సమకాలికులుగా భావించి ఆరాధించమని నువ్వు చెప్పావా? నువ్వే దైవం అని చెప్పావా అని అల్లా అడుగుతాడు. ఎవరికైతే అధికారం ఇచ్చాడో అల్లా అందరినీ అడుగుతాడు. ఇందులో ఈసా ఇబ్న్ మరియం జవాబు చెప్తున్నారు, ఖాల సుబ్హానక, అల్లా నీకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, నీ వంటి వాడు లేడు, నా విశ్వాసం. ఖాల సుబ్హానక్, నువ్వు పరమ పవిత్రుడివి అల్లా. అల్లా ఏ మాట అనే హక్కు లేదు నాకు, ఆ మాట ఎందుకంటానల్లా? ఏ మనసులో నా భావన ఉందో అది నీకు తెలుసు, నీ మనసులో ఏ భావన ఉందో నాకు తెలియదు. నువ్వు సమస్తం సూక్ష్మమైన విషయాలు తెలిసిన వాడివి అని. మొత్తం వృత్తాంతం అయిన తర్వాత అల్లాతో అంటారు, వైన్ తుఅజ్జిబుక ఫఇన్నహుం ఇబాదుక్. వల్ల వచ్చిన ఈ సమూహాన్ని నువ్వు చూస్తున్నావు కదా, ఒకవేళ నువ్వు శిక్షించదలిస్తే వారు నీ దాసులల్లా, నీ ఇష్టం. జనాలు ఏమంటున్నారు? ఈసా ఇబ్న్ లఖద్ కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్న్ మరియం. మేమందరం మసీహ్ ఇబ్న్ మరియం ఒక దాసులం అంటున్నారు, ఆయన దేవుడు అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? ఇన్ తుఅజ్జిబుక ఫఇన్నహుం ఇబాదుక్. అల్లా వీళ్ళందరినీ దాసులు అల్లా, వాళ్ళు శిక్షించదలిస్తే నీకు హక్కు ఉంది, ఎవరికీ హక్కు లేదల్లా. అల్లాహు అక్బర్. వైన్ తగ్ఫిర్ లహుం ఫఇన్నక అంతల్ అజీజుల్ హకీం. అల్లాహ్ ఒకవేళ నువ్వు క్షమించదలిస్తే నువ్వు గౌరవనీయుడివి, శక్తిశాలివి అని. చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టారు. ఇక్కడ ఆయన సిఫారిష్ చేశారు, ఏమని? క్షమించే అల్లా, నువ్వు పరమ దయాశీలివి అన్నారు. అల్లా తీర్పు ఏముంటది? ఖాల అల్లాహు, అల్లా తీర్పు చేస్తున్నాడు, జడ్జిమెంట్, లాస్ట్ జడ్జిమెంట్. అల్లా అంటాడు, ఖాల అల్లాహు హాదా యౌమ యన్ఫఉ స్సాదిఖీన సిద్ఖుహుం. అలా ఉన్నాడు. ఈ దినం ఎలాంటిదో తెలుసా ఈసా ఇబ్న్ మరియం? ఈ దినం ఎలాంటిది? ఖాల అల్లాహు హాదా యౌమ యన్ఫఉ స్సాదిఖీన సిద్ఖుహుం. సత్యం మీద, సిరాతే ముస్తఖీం మీద నడిచి వచ్చిన వాడికే లాభం జరుగుతుంది. సిరాతే ముస్తఖీం చూసి వచ్చిన వాడికి, తెలుసుకొని వచ్చిన వాడికి లాభం జరగదు. నడిచి రావాలి. కష్టం ఏమిటంటే నడవటమే కష్టం, కష్టమే నడవటం. అల్లా అంటున్నాడు, నడిచి రండి, ఆ మార్గంలో ఉన్నాము. అల్లా సుబ్హానహు వ తఆలా ఒక విషయాన్ని మాకు వివరించి అంటున్నాడు, ఈ మార్గం గుండా నడిచి వస్తే మీకేం దొరుకుతుంది? ఖాల అల్లాహు హాజా యౌమ యన్ఫఉ స్సాదిఖీన సిద్ఖుహుం లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా వజాలికల్ ఫౌజుల్ అజీమ్. అల్లా అంటున్నాడు, ఎటువంటి సాఫల్యం తెలుసా దీని మీద నడిచి రావటం? ఈ భాగ్యం దొరకడమే గొప్ప, దీని మీద నడవటం కూడా చాలా గొప్ప. అల్లా అనుమతి తప్ప ఎవడికి కూడా నడిచే భాగ్యం దొరకదు. కనుక దువా చేయాలి, అల్లా నడిపించల్లా అని. అల్లా అన్నాడు, మేము వారికి స్వర్గం ప్రసాదిస్తాం, దాని కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, వాటిల్లో వారు శాశ్వతంగా పడి ఉంటారు, శాశ్వతంగా వారి జీవితం ఉంటుంది స్వర్గవనాల్లో.
వజాలికల్ ఫౌజుల్ అదీమ్, ఇది గొప్ప సాఫల్యం అన్నాడు. ఇది గొప్ప సాఫల్యం. సోదరులారా, ఇది సాఫల్యాన్ని మనం వదులుకొని ఏ సాఫల్యం వైపుకి పెరుగులు తీస్తున్నామో ఆ సాఫల్యం శ్వాస ఉన్నంత వరకే, తర్వాత శ్వాస ఆగిపోగానే అది కూడా ఆగిపోతుంది. కనుక సోదరులారా, ఇది అల్లా వ్యాఖ్యలు, దాన్ని ఆలోచించండి. నేను వినిపించాను, రేపు ఆయన అడుగుతాడు. నేను ఇవాళ వినిపించాను, రేపు ఎవరు అడుగుతారు? సమీ గారు అడుగుతారా? అల్లా అడుగుతాడో. విన్నావా? బాగిన్నా వల్ల ఏం బాగా చెప్పాడు. నేనే చెప్పించా, ఆడిదేం కాదు. ఇవాళ చస్తే రేపుడికి రెండు అవుతుందా, మూడు అవుతుందా? రెండు. ఇవాళ చస్తే రేపుడికి రెండు అవుతుంది. ఈడు చెప్పేవాడిది ఏం లేదు, అక్కడ చెప్పించేవాడి శక్తి అది. కనుక సోదరులారా, చెప్పించే వాడి మాటను తిరస్కరించిన వాడికి పుట్టగతులు లేకుండా పోయినాయి ధరణి మీద. అన్నాడు వాన రబ్బుకుముల్ అలా అన్నాడు, నేను గొప్ప దేవుణ్ణి అన్నాడు. తర్వాత తెలిసింది దేవుడు అంట ఈత కూడా రాలేదు, అడిగి మునిగిపోయాడు. ఈత వచ్చిందండి ఫిరౌన్కి, మునిగిపోయాడు. కారణం ఏంటంటే అల్లా శక్తివంతుడు. ఎవరైతే ఇహలోకంలో అంటున్నారో నాకు శక్తి ఉంది, బలహీనతలు అలా ఇదే తెలిసాడు. లేకపోతే నీటిలో తీసుకెళ్ళింది సావిస్తాడు. అడిగి తెలియచేయాలి, మానవులారా ధరణి మీద దేవుడు కాదయ్యా, దేవుడు అనేవాడికి అన్ని రావాలి. వీడికి ఈత కూడా రాలేదు. అల్లా సుబ్హానహు వ తఆలా మాకు ఏదైతే సందేశం అందించాడో దాని మీద స్థిరతత్వాన్ని కూడా ప్రసాదించుగాక. అల్లా దాని మీద నడిచే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లా ఈ జీవితంలో మేలుని, అల్లా చనిపోయిన తర్వాత శాశ్వతమైన సుఖాన్ని, స్వర్గాన్ని, మమ్మల్ని ముస్లిం తౌహీద్ పరసులందరినీ, అల్లా వాళ్ళ కుటుంబీకుల్ని, మరి భార్య పిల్లల్ని అందరికీ అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గవనాలు ప్రసాదించుగాక. అల్లా ఈ సన్మార్గం మీద పదే నడుస్తూ నీతో పదే దీనాలాపన చేసి దీని మాధుర్యాన్ని పొందే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.